హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీకి సంబంధించి టీజీపీఎస్సీ కీలక నిర్ణయం అంటూ ఇక్కడ చూడవచ్చు. నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమిక కీ వెల్లడి, అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు కార్యాచరణ అంటూ ఇక్కడ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల కీ సమస్యలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెక్ పెట్టనుంది. ప్రాథమిక కీ వెలువడినప్పటి నుండి తుది కీ ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో తలెత్తుతున్న సందేహాలు కావచ్చు, గందరగోళ పరిస్థితులను దూరం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు. అభ్యర్థులకు మానసిక ఆందోళనను దూరం చేసేందుకు గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న విధానంలో సంస్కరణలు చేపట్టింది. ఇక నుంచి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే సమాధానాలలో ప్రాథమిక తప్పులను గుర్తించి వాటిని సరిచేస్తూ సరైన సమాధానాలతో కీ ప్రకటించాలని నిర్ణయించింది. సో ముందుగానే ఒక కమిటీని ఏర్పాటు చేసి కీ విషయంలో వాళ్ళ సలహాలు అయితే తీసుకుంటారట. మన గ్రూప్ 4లో చూసాం. నాకైతే గ్రూప్ 4 ఎగ్జామ్కు ప్రైమరీ కీకి ఫైనల్ కీకి 8 మార్క్స్ డిఫరెన్స్ వచ్చిందండి. చాలా వరస్ట్ మార్క్స్ అయితే నాకు ఫైనల్ కీ ద్వారా రావడం అయితే జరిగింది. సో మీకు కూడా ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అలాంటి డిఫరెన్స్ ఎక్కువ రాకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. తద్వారా పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రాథమిక కీ సమయంలోనే ఎన్ని మార్కులు వస్తాయి, మెరిట్ సాధిస్తామా లేదా వంటి అంశాలపై ముందుగానే స్పష్టతనైతే రానుంది. సో భవిష్యత్తులో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలు కూడా దీన్ని అమలు చేయనుందట. మనకు గ్రూప్ 1 నుండి అమలు చేస్తారో లేదో చూడాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు మనకు ఏ విధంగా గందరగోళ పరిస్థితులకు నెలకొన్నాయో ఇక్కడ ఇచ్చారు. పోటీ పరీక్షలు నిర్వహించిన తర్వాత కమిషన్ నిబంధనల ప్రకారం తొలుత అభ్యర్థులు ఓఎంఆర్ స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసిన తర్వాత వాటిని వెబ్సైట్లో పెట్టి ఆ తర్వాత ప్రాథమిక కీ ప్రకటిస్తారు. ఇంతవరకు అనుసరించిన విధానం ప్రకారం ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడు ప్రశ్నపత్రం రూపొందించిన నిపుణులు చెప్పిన సమాధానాన్ని మాత్రమే అందులో పొందుపరుస్తారు. సో ఆ తర్వాత ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించి వాటికి ఒక కమిటీని నియమించేవారు. సో అప్పుడు మనకు ఫైనల్ కీకి ప్రైమరీ కీకి చాలా డిఫరెన్స్ అయితే వచ్చేది. మనకు గ్రూప్ 4లో 10 వరకు డిఫరెన్స్ వచ్చినట్టుగా ఇక్కడ ఇచ్చారు. మనకు ఇక్కడ ఇచ్చారు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా 8 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది. సో ఇంత పెద్ద ఎత్తున డిఫరెన్స్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో ఇది మంచి నిర్ణయం. మనకు ముందుగానే కమిటీ నిర్ణయించడం అనేది మంచి నిర్ణయం. సో చూడాలి మరి ఎప్పటి నుంచి ఈ గ్రూప్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని అయితే కోరుకుందాం. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు డిగ్రీతో రక్షణ దళాల్లోకి అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ ప్రతి ఏడాది 2 సార్లు విడుదలవుతుందండి. సో మంచి శాలరీస్ మనకు స్టార్టింగ్ నుంచి 70,000 శాలరీ పొందే అవకాశం అండి. సో ఎవరైనా 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రజెంట్ దీనికి డేట్ కూడా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు 2000 నుంచి 2006 మధ్య. సో ఈ ఏజ్ని మనకు చూసినట్లయితే మనం 18 నుంచి 25 సంవత్సరాల వరకు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సో ఈ యూపీఎస్సీ నోటిఫికేషన్కి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో లాస్ట్ టైం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్లయితే 45% మార్క్స్ మాత్రమే, 45% మార్కులు వచ్చిన వాళ్ళకు దీంట్లో జాబ్ అయితే వచ్చింది. సో మంచి జాబ్స్ ఇది అప్లై చేసే ప్రయత్నం చేయండి. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్, అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్. సో ఇక్కడ టోటల్ ఖాళీలు చూసినట్లయితే 459 ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు రేపటి నుంచి పీఈటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు. గురుకులాల్లో పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. జూన్ 4 వరకు రోజు 2 వర్షన్లలో 100 మంది చొప్పున వెరిఫికేషన్ కొనసాగుతుందని వెల్లడించింది. వివరాలకు తమ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించినట్టుగా దీంట్లో అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు నేటి నుంచి మళ్ళీ టెట్ పరీక్షలు. మనకు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆ పోలింగ్ ఉంది కాబట్టి 2 రోజుల విరామం అయితే ఇచ్చారు. సో ఈ రోజు నుంచి మళ్ళీ టెట్ పరీక్షలు అయితే స్టార్ట్ కానున్నాయి. 30 నుంచి పేపర్ 1 అంటే ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఇది జూన్ 3 వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే కంటిన్యూ కానున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు జూన్ 2న 3 ఆవిష్కరణలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది కరెంట్ అఫేర్ ఆస్పెక్ట్లో మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అఫీషియల్గా లాంచింగ్ అయితే చేయనున్నారు. సో ఆ తర్వాత వచ్చేసి తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా చాలా మార్పులు చేస్తున్నారు. అదేవిధంగా అధికారిక చిహ్నంలో కూడా కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు. సో ఈ అధికారిక చిహ్నం అనేది జూన్ 2 వరకు ప్రిపేర్ కాకపోవచ్చు, కానీ ఈ రాష్ట్ర గీతం అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు అయితే వస్తున్నాయి. సో అది వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే చేస్తాను. తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు మధుమేహానికి కనుమార్పిడితో చెక్ అంటే ఇక్కడ చూడవచ్చు. నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటున్న రోగికి పూర్తిగా నయమైన మధుమేహం అంటే ఇక్కడ చూడవచ్చు. 33 నెలలుగా ఏ మందులు వాడకపోయినా కూడా పెరగని షుగర్ లెవెల్స్ చైనా వైద్యుల ఘనత అంటే ఇక్కడ చూడవచ్చు. మందులకు పూర్తిగా లొంగని మధుమేహానికి చైనా శాస్త్రజ్ఞులు కణమార్పిడి చికిత్సతో చెక్ పెట్టారు. నిత్యం పలు ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటే కానీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండని ఒక రోగికి ఈ చికిత్సలో కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇన్సులిన్ ఇంజక్షన్ల సంగతి అటుంచితే 33 నెలలుగా అసలు మధుమేహానికి ఏ మందులు వాడకపోయినా ఆ రోగిలో షుగర్ లెవెల్స్లో అదుపులో ఉండేలా చైనా శాస్త్రవేత్తలు ఒక ఘనత సాధించినట్టుగా దీంట్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే చైనా ఆర్థిక రాజధాని షాంఘైలోని
చాంగ్ జెంగ్ అనే ఆసుపత్రి వైద్యులు సాధించిన ఘనత ఇది. గత 25 సంవత్సరాలుగా టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న ఒక రోగి కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో 2017లో ఆయనకు మూత్రపిండాల మార్పిడి కూడా చేశారట. అదే సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ ఐలెట్ కణాల పనితీరు కూడా పూర్తిగా మందగించిపోవడంలో ఆయన నిత్యం పలు ఇన్సులిన్ ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి వచ్చేది. సో అదుపులో లేని మధుమేహం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉండడంతో చాంగ్ జెంగ్ ఆసుపత్రి వైద్యులు 2021 జూలైలో ఆయనకు ఐలెట్ కణాల మార్పిడి చికిత్స చేశారు. నిజానికి ఈ తరహా చికిత్సపై ప్రపంచవ్యాప్తంగా చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సో మూల కణాలకు ఐలెట్ కణాలుగా మార్చి మధుమేహాన్ని నియంత్రించేందుకు పలువురు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారట. సో ఇది మనకు స్టెమ్ సెల్ టెక్నాలజీ అండి. ఇది చాలా రోజుల నుండి చేస్తున్నారు. మనకు మెదడులో ఆటిజం ట్రీట్మెంట్కి సంబంధించి ఇది ఎప్పటి నుండి చేస్తున్నారు. సో తొలిసారిగా మధుమేహానికి చైనా చెందిన వైద్యులు దీన్ని సాధించినట్టుగా గుర్తుంచుకోండి సరిపోతుంది. సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు ప్రపంచ కప్ అండి. T20 పురుషుల ప్రపంచ కప్ అయితే మరో 5 రోజుల్లో స్టార్ట్ కానుంది. సో దీనికి సంబంధించిన ఆతిథ్య దేశాలు మీరు గుర్తుంచుకోవాలి. ఆతిథ్య దేశాలు వచ్చేసి మనకు ఆస్ట్రేలియా, అమెరికా అండ్ వెస్టిండీస్ దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సో చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క క్రీడలను, ఈ యొక్క ప్రపంచ కప్, ఆ మెన్స్ వరల్డ్ కప్ సంబంధించి చూసినట్టయితే తొలిసారిగా అమెరికాలో దీన్ని నిర్వహిస్తున్నారు. సో ఎందుకంటే అమెరికా దీని మీద తొలిసారిగా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే 2028 లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను కూడా ఒక క్రీడాంశంగా చేర్చారు. సో అందుకే అమెరికా క్రికెట్లోకి కూడా ఎంట్రీ అయితే ఇచ్చింది. సో ఐసీసీ గత కొన్నేళ్లుగా క్రికెట్ ప్రాచుర్యాన్ని పెంచడం కోసం విశేషంగా కృషి చేస్తుంది. ముఖ్యంగా అమెరికాలో క్రికెట్ వ్యాప్తికి మంచి అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఈసారి ఆ దేశంలో T20 ప్రపంచ కప్ను నిర్వహిస్తుంది. అమెరికాతో పాటు వెస్టిండీస్లో కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. సో ఆతిథ్య దేశాలు అడుగుతారు మనల్ని, వెస్టిండీస్ అదేవిధంగా అమెరికా గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా ఉమెన్స్కి సంబంధించి T20 వరల్డ్ కప్ కూడా జరుగుతుంది. అది బంగ్లాదేశ్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 3 ఆతిథ్య దేశాలు మీరు గుర్తుంచుకోవాలి, మెన్స్కి సంబంధించి, ఉమెన్స్కి సంబంధించి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు బెంగాల్లో రెమాల్ బీభత్సం అంటే ఇక్కడ ఇచ్చారు. సో బెంగాల్లో ఇటీవల సంభవించిన ఆ తుఫాన్ యొక్క పేరు ఏమిటని అడుగుతారు. రెమాల్ అని గుర్తుంచుకోండి. సో 6 దుర్మరణం, బంగ్లాదేశ్లో 10 మంది దాకా మృతి అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఈ యొక్క రెమాల్ తుఫాన్ అనేది పశ్చిమ బెంగాల్ అదేవిధంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అయితే సంభవించడం జరిగింది. దీని పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, రెమాల్ తుఫాన్. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు లిథువేనియా ఎన్నికల్లో గిటానాస్ నౌసేడా ఘన విజయం అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు ఉక్రెయిన్ సరిహద్దు దేశం. లిథువేనియా ప్రస్తుత అధ్యక్షుడు గిటానాస్ నౌసేడా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని ఇంగ్రిడా సిమోనైట్ పై ఘన విజయం సాధించినట్లు ప్రాథమిక ఫలితాల్లో వెల్లడైంది. నౌసేడాకు 74.5% ఓట్లు రాగా సిమోనైట్కు 24.1% ఓట్లు వచ్చాయంట. సాంప్రదాయ మితవాదిగా పేరున్న 60 ఏళ్ల నౌసేడా ఉక్రెయిన్కు గట్టి మద్దతుదారిగా కూడా ఉన్నారు. పొరుగునున్న బెలారస్, రష్యాలో అణచివేతకు గురైన చాలా మందికి తమ దేశంలో ఆయన ఆశ్రయం కూడా కల్పించారట. సో ఆయన పేరు ఇంకా అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో రేపటి వరకు దీన్ని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. లిథువేనియా ఎన్నికల్లో గిటానాస్ నౌసేడా ఘన విజయం అని గుర్తుంచుకోండి. సో తర్వాత చూసినట్లయితే మనకు ఉప్పల్ స్టేడియంకి సంబంధించి ప్రతిష్టాత్మక అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు. IPL సీజన్ 17కి సంబంధించి అత్యుత్తమ గ్రౌండ్గా ఎంపికైన ఉప్పల్ స్టేడియం. సో దీనికి సంబంధించి కొన్ని కీ హైలైట్స్ అయితే మనం చూద్దాం. సో నిన్న నేను ప్రత్యేకమైన వీడియో చేద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు నిన్న విజేత వచ్చేసి కలకత్తా నైట్ రైడర్స్ టోటల్గా 4 సార్లు ఫైనల్ జరిగితే 3 సార్లు విజయం సాధించింది. 2012లో విజయం సాధించింది, 2014లో, అదేవిధంగా 2021లో ఓటమి పాలైంది, 2024లో మళ్ళీ విజయం. అంటే ఇది 3వ విజయం. మా విజయాల పరంగా చూసుకున్నట్లయితే కోల్కతా నైట్ రైడర్స్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చెన్నై అదేవిధంగా ముంబై మొదటి స్థానంలో ఉండే 5 సార్లు ఆ 2 జట్లు అయితే విన్ కావడం జరిగింది. సో ఆ 2 జట్లు మొదటి స్థానంలో ఉంటే పాయింట్ల పరంగా 2వ స్థానంలో కోల్కతా అయితే నిలిచింది. సో మనకు హైదరాబాద్కి సంబంధించి చూసినట్లయితే 3వసారి ఫైనల్లోకి వెళ్ళింది, 2016లో విజయం సాధించింది, 2018లో ఓటమి పాలైంది. సో ఇప్పుడు కూడా ఓటమి పాలు కావడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క టోర్నీలో ఆరెంజ్ క్యాప్ వచ్చేసి కోహ్లీకి వచ్చిందండి. ఆరెంజ్ క్యాప్ కోహ్లీకి వచ్చింది, పర్పుల్ క్యాప్ వచ్చేసి హర్షల్కి వచ్చింది. అదేవిధంగా అత్యంత విలువైన ఆటగాడు వచ్చేసి సునీల్ నరైన్, అదేవిధంగా ఉత్తమ వర్తమాన ఆటగాడు వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ వేదిక వచ్చేసి మనకు ఈ ఉప్పల్ స్టేడియం ఉత్తమ పిచ్గా IPL స్టేడియం అయితే నిలిచింది. అదేవిధంగా విన్నర్కి ఎంత ప్రైజ్ మనీ ఇస్తారంటే 20 కోట్లు, రన్నర్అప్కు 12.5 crores అయితే ఇస్తారు. సో వీటిని గుర్తుంచుకోండి. సో ఫైనల్ మ్యాచ్కి సంబంధించి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి మిచెల్ క్లార్క్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా ఫైనల్ జరిగిన వేదిక వచ్చేసి మనకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మనకు ఈ ఫైనల్ అయితే జరిగింది. దాన్ని చెపాక్ స్టేడియం అని కూడా అంటారు. సో ఫైనల్ ఎవరెవరి మధ్య జరిగిందో మీ అందరికీ తెలుసు. కలకత్తాకు అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే జరిగింది. సో ఇది దీనికి IPL సీజన్ 17కి సంబంధించి కలకత్తా కెప్టెన్ కూడా శ్రేయస్ అయ్యార్, అది కూడా గుర్తుంచుకోండి. సో తర్వాత అప్డేట్ వచ్చేసి మనకు 7 అగ్నికుల్ ప్రయోగం అంటే ఇక్కడ చూడవచ్చు. అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకం ప్రారంభం. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రైవేట్ ఉపగ్రహం నింగిలోకి నేడు ఉదయం 5:30 నుండి 7:30 గంటల లోపు అగ్నికుల్ ప్రయోగం అంట. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులోనే ఈ ఉపగ్రహాన్ని ఈ యొక్క ప్రైవేట్ సంస్థ ప్రవేశపెట్టినది. అగ్నికుల్ అనేది కాస్మోస్ ప్రైవేట్ స్టార్టప్ సంస్థ. దీనికి సంబంధించి మనకు ఇస్రోలో కొంత స్పేస్ కూడా దీనికి ఇస్రో కేటాయించింది. ఈ ప్రైవేట్ సంస్థకు ఒక ప్రైవేట్ లాంచింగ్ ప్లేస్ కూడా ఇచ్చింది మనకు ఇస్రో. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకం ప్రారంభం. శ్రీహరి
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రైవేట్ ఉపగ్రహం నింగిలోకి అంటే ఇక్కడ ఇచ్చారు. సో దీని యొక్క లక్ష్యం ఏంటిదంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి ఇక్కడ ఇచ్చినట్లయితే మనకు ఏరోస్పేస్ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ ప్రయోగానికి పూర్తి మద్దతు ఇప్పటికే ప్రకటించారు. దీని లక్ష్యం మనకు దీంట్లో ఎక్కువ ఇవ్వలేదు. సో దీన్ని కేవలం లో ఎర్త్ ఆర్బిటాల్లోకి ప్రవేశపెట్టనున్నట్టుగా దీంట్లో మనకైతే ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు రేపు దీని ప్రయోగం పూర్తయిన తర్వాతనే మరి వేరే న్యూస్ పేపర్ ఏమైనా ఆర్టికల్ వస్తుందో చూడాలి. దీని యొక్క లక్ష్యం మనకి ఇవ్వలేదు. సో అగ్నికుల్ రాకెట్ అయితే ఈ రోజు ప్రయోగించనున్నారు. సో ఇది మనకు ఇస్రోలో తొలి ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్రారంభించనున్నారు. సో ఇస్రోలో దీనికి ఒక లాంచింగ్ సెంటర్ను కూడా ఇస్రో అయితే కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలు అయితే అమల్లోకి రానున్నాయండి. 3 క్రిమినల్ చట్టాలపై అవగాహన, PIBలో జర్నలిస్టిక్ వర్క్షాప్, అదేవిధంగా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు అంటే ఇక్కడ ఇచ్చారు. సో మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఈ కొత్త నేర న్యాయ చట్టాలు మనకు జూలై 1 నుంచి అయితే అమల్లోకి రానున్నాయి. సో ఈ డేట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు నిన్న తడోబా అందారి టైగర్ రిజర్వ్ లో జంతువుల యొక్క గణన అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకు వెలుగు సక్సెస్ లో ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో దీని గురించి చూసినట్లయితే మనకు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా అభయారణ్యంలో బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని వన్యప్రాణుల గణన చేపట్టారు. బఫర్ జోన్లో 1917, కోర్ క్షేత్రంలోని 5 జోన్లలో కలిపి 3092 వన్యప్రాణులు ఉన్నాయని నిర్ధారించారు. సో ఈ నంబర్ గుర్తుంచుకోండి, 3092 టోటల్గా. అదేవిధంగా పులులు వచ్చేసి దీంట్లో 55 పులులు, 17 చిరుతలు, 1458 జింకలు, 65 ఎలుగుబంట్లు, 1059 కోతులతో పాటు ఇతర జంతువులను గుర్తించారు. సో ఈ పులులు చిరుత పులుల సంఖ్యను ఈ టోటల్ ఫిగర్ను గుర్తుంచుకోండి. 3092, 55 పులులు, 17 చిరుతలు దీనిలో నిర్ధారించారు. సో నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలోని అతి పురాతన అదేవిధంగా అతిపెద్ద జాతీయ ఉద్యానవనం కూడా ఇదేనంట. సో అదేవిధంగా ఇక్కడ కింద చూసినట్టయితే మీకు కొంత మిస్ అయితే నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. భారతదేశ 50 టైగర్ రిజర్వ్లో కూడా ఇది ఒకటి. అదేవిధంగా తడోబా అందారి టైగర్ రిజర్వ్ 1993-94లో మహారాష్ట్రలో 2వ టైగర్ రిజర్వ్గా దీన్ని స్థాపించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే మహారాష్ట్రలో మొదటి టైగర్ రిజర్వ్ వచ్చేసి మెల్ఘాట్ టైగర్ రిజర్వ్. సో ఈ తడోబా వచ్చేసి 2వ టైగర్ రిజర్వ్ అట. సో ఇది దీనికి సంబంధించి. సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన మనకు వీడియో బూస్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి.